ఈరోజు లక్ష్మీనారాయణ గారు అంటే బీసీ వెల్ఫేర్ వార్డెన్, హాస్టల్ వార్డెన్ కదిరి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పురం బాలాజీ గారు కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన పాత బిల్లులు ప్రాసెస్ చేయడం కోసము 18,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి 2,000 రూపాయలు ముందుగానే తీసుకున్నారు. మిగిలిన రిమైనింగ్ 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన లక్ష్మీనారాయణ గారు మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది రోజు 15,000 రూపాయల డబ్బులు డైరెక్ట్గా కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరకడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో భాగంగానే మనకు ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఇంటి నందు సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా సర్చ్ కంప్లీట్ కాలేదు కాబట్టి సర్చ్ రిజల్ట్ మీకు కంప్లీట్గా మేము ఇన్ఫార్మ్ చేయలేకపోతున్నాం. ఇంకా సర్చెస్ కంప్లీట్ అయితే తప్ప మాకు ఎక్కడెక్కడ ఏముందనేది మేము బయటకు రివీల్ చేయలేని పరిస్థితి. ఇక్కడే తనిఖీలు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇక్కడ తనిఖీలు చేసే అవకాశం లేదండి. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు ఎంత నగదు ఒక కంప్లీట్ ఫిగర్ లేకుండా ఇన్కంప్లీట్ గా చెప్పడం కుదరదు. కొద్ది వరకు అయితే క్యాష్ కనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ అంతా మేము కౌంట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. గోల్డ్ కానీ వెండి కానీ కొద్ది వరకు జనరల్ గా హౌస్ లో ఉండాల్సినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి ఏమైనా రికార్డ్స్ కానీ వెరిఫై చేస్తున్నాం. అది ఏమండి, నేను అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్. మా కొలీగ్ రామకృష్ణ గారు అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ గారు. మీడియేటర్స్ ఉన్నారు అక్కడ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాళ్ళు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సారు మరియు ఇన్స్పెక్టర్లు మోహన్ ప్రసాద్ అండ్ హమీద్ ఖాన్ గారు వాళ్ళు కదిరిలో ప్రాసెస్ చేస్తున్నారండి. మేము హౌస్ సర్చ్ నిమిత్తం ఇక్కడికి రావచ్చు. ఎన్ని గంటల వరకు జరిగే అవకాశం ఉంది? ఎప్పటి వరకు మార్నింగ్ అవుతుందా? ఇప్పుడు లేట్ నైట్స్ కాబట్టి కొద్దిసేపు మేము కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మేడం, ఇప్పుడు ఇక్కడ తనిఖీలతో కాబట్టి తర్వాత అక్కడ పట్టుబడిన విధానంగా చూసి ఇంకా వేరే బయట తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి ఏమైనా వీళ్ళకి సంబంధించిన ఆస్తుల విషయం కానీ వేరే ఇళ్లలో ఇక్కడ కంప్లీట్ హౌస్ సర్చ్ కంప్లీట్ అయితే ఇందులో ఏదైనా ఇంక్రిమేటింగ్ మెటీరియల్ ఉంటే దానికి సంబంధించి ఫర్దర్ చేయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా చేస్తామండి. ఓకే.